హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి అయితే చేపల పులుసు. దానికోసం అయితే చేపలు మంచిగా ఫ్రెష్గా ఉప్పేసి కడుక్కొని పెట్టుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత ఉల్లిపాయ మంచిగా స్టవ్ పైన కాల్చుకోవాలి. తర్వాత ఆ ఉల్లిపాయ కొంచెం జీలకర్ర సాల్ట్ వేసేసి మంచిగా దంచేసుకోవాలి. మిక్సీ పడితే మొత్తం పేస్ట్ లాగా అవుతుంది కదా, అట్లా కావద్దు, కొంచెం దంచుకోవాలి ఫ్రెండ్స్. మంచిగా దంచి పేస్ట్ లాగా చేసుకోవాలి. అది పక్కన పెట్టుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసేయాలి. ఆయిల్ వేసేసి జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర నేను హడావిడిగా చేసేటప్పుడు మర్చిపోయా ఫ్రెండ్స్, మీరైతే జీలకర్ర వేసుకోండి కొంచెం పోపులో. తర్వాత కరివేపాకు పసుపు వేసుకొని మనం ముందు ఉల్లిపాయ దంచి పెట్టుకున్నాం కదా మిశ్రమం, అది పులుసు తయారు చేసుకున్నాం కదా చింతపండు పులుసు, అందులో వేసుకోవాలి, కలుపుకోవాలి. ఆ పులుసు ఈ పోపులో వేసుకోవాలి. మంచిగా వేసుకొని సాల్ట్ తగినంత, కారము, ధనియాల పొడి, చిటికెడు మెంతి పొడి వేసుకొని మంచిగా మసలనివ్వాలి ఫ్రెండ్స్. మసలి మంచిగా దగ్గరికి అవుతుంది అన్నమాట. మొత్తం మంచిగా మసలాలి. చూడండి చారులాగా ఉంది కదా, మంచిగా మసలి మొత్తం దగ్గరికి చిక్కగా కావాలన్నమాట. చిక్కగా అయ్యేదాకా మసల పెట్టుకోవాలి. చూడండి కొంచెం దగ్గరికి అయింది కదా, ఇంకా కొంచెం మసిలిపోవాలి. మొత్తం దగ్గరికి కావాలన్నమాట. ఎవరైతే మన ఛానల్ కనుక చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరైతే ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా అయితే నేనైతే యూట్యూబ్లో అసలు చూడలేదు. మేమైతే ఇట్లా చేసుకుంటాం. మీరు కూడా తప్పకుండా చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి దగ్గరికి అయింది కదా. తర్వాత ఈ చేప ముక్కలు ఒక్కొక్కటిగా వేసుకోవాలి. మంచిగా వేసుకొని ఒక్కసారి ఒక 5 మినిట్స్ అట్లా హై ఫ్లేమ్లోనే మంచిగా ఉడకనివ్వాలి. ఒక 5 నిమిషాలు అయితే సరిపోతుంది ఫ్రెండ్స్. ఎక్కువైతే మళ్ళీ మెత్తగా అయిపోతుంది కదా, వక్కలు అంతా విడిపోతాయి అన్నమాట. అందుకే మెల్లగా ఒకసారి కలిపేసి మంచిగా ఒక 5 మినిట్స్ అయితే సరిపోతుంది ఫ్రెండ్స్. లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకుంటే అయిపోతుంది ఫ్రెండ్స్. ఇదైతే మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి. టేస్ట్ మాత్రం మీకు చాలా బాగా అంటే చాలా బాగా నచ్చుతుంది ఫ్రెండ్స్. మేమైతే విలేజ్లో తప్పకుండా ఇలానే చేసుకుంటాం. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. బాయ్.